హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాళ మన వీడియోలో కొన్ని టిప్స్ చెప్తానండి. మనము రోజు చేసుకునే పనుల వల్ల ఇబ్బంది పడిపోతుంటాము. అలా ఇబ్బంది పడకుండా ఈ టిప్ ద్వారా మనము పనులన్నీ చక్కగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటివి, ఎలా ఫాలో కావాలి ఇప్పుడు వీడియోలోకి అయితే చూద్దాము. ముందుగా మొదటి టిప్ వచ్చేసి, ఇక్కడ మనము సోపులు వాడిన తర్వాత మిగిలిపోతుంటాయి కదా, ఆ చిన్న చిన్న పీసులు మిగిలిపోయినప్పుడు పడేస్తుంటాం కదా. అలా పడేయకుండా మళ్ళీ వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చండి. వీటిని ఇలా తురిమి పెట్టుకుంటే త్వరగా నానిపోతాయి. ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వేడి నీళ్ళు అనేది పోసుకుంటే తొందరగా నానిపోతుంది అనమాట. కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని దీన్ని అలాగే కొద్దిసేపు నాని పేస్ట్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పేస్ట్లో చేసుకున్న తర్వాత వీటిని ఒక పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ అయినా సరే, ఏవైనా సరే పేపర్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇలా కలిపెట్టుకున్న సోప్ పేస్ట్ని ఈ పేపర్కు రెండు వైపులా అప్లై చేసి వీటిని ఎండబెట్టాలండి. ఎండబెట్టి మనం ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తుంటాం కదా, ట్రావెల్ చేసినప్పుడు మనము హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు సోపును కానీ ఏవి కానీ తీసుకోకుండా ఇలా పేపర్ని తీసుకెళ్ళి ఇక్కడ మనం ఇలా అప్లై చేసుకొని హ్యాండ్స్ని వాష్ చేసుకున్నామంటే హ్యాండ్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము బ్యాంగిల్స్ కొత్త తెచ్చుకుంటాం కదా, మెరుపు ఉంటాయి కొన్ని బ్యాంగిల్స్కి. అలా మెరుపు బ్యాంగిల్స్ ఉన్నప్పుడు వాటిని వేసుకుంటే మనకు చేతులకంతా మెరుపు అంటుకుపోతుంటుంది, చీరలకు అలాగే ముఖానికి చేతులకు మెరుపంతా అంటుకుపోయి ఇబ్బంది పడిపోతుంటాయి కదా. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. కొద్దిగా వేడి నీళ్ళు, అంటే కొద్దిగా గోరు వచ్చాకంటే కొద్దిగా వేడిగా కాగపెట్టుకోవాలి. ఆ వాటర్లోకి ఈ బ్యాంగిల్స్ అనేది వేసుకోవాలి. బ్యాంగిల్స్ని వేసుకుని ఒక 10 నిమిషాల సేపు అలాగే ఉంచేయాలి ఫ్రెండ్స్. అలా ఉంచేస్తే మెరుపు అనేది పోకుండా ఉంటుందన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత ఈ బ్యాంగిల్స్ని మనము తీసేయాలి. తీసేసి ఒక పొడుగు గుడ్డతో క్లీన్ చేసుకుంటే మనకు అసలు మెరుపు పోకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు అలాగే షైనింగ్ కూడా ఉంటాయండి. మనం మెరుపు పోతుంది, ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. అలాగే ఎక్కువ రోజులు కూడా షైనింగ్ కూడా ఉంటాయి సార్. మీకు కూడా మరి ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా ఈ టిప్ను తప్పకుండా ట్రై చేయండి సార్. తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్తే, మనకు పళ్ళు అనేది గారెలుగా ఉంటాయి కదా, కొంతమందికి గారెలు అనేది ఎంత ట్రై చేసినా పోవు కదా. అలా పళ్ళు గారెలుగా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనము కమలా ఫ్రూట్స్ తెచ్చుకుంటుంటాం కదండి, మామూలుగా అయితే ఆ ఫ్రూట్స్ని తొక్కలు తీసి పడేస్తుంటాం కదా వేస్ట్గా. అలా పడేయకుండా ఆ తొక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ని పోసుకోవాలండి. వాటర్ని పోసుకొని తిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా పేస్ట్లో చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి. వేసుకుని దీన్ని పళ్ళతో తోముకున్నారంటే పళ్ళు అనేది గారపోతుందండి. మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకు పాలు తొందరగా గడ్డ పెరుగులా రావాలంటే ఇలా చేయండి. మామూలుగా తోడు పెట్టుకొని ఈ విధంగా లోపుకోవాలి. ఒక 2-3 సార్లు ఈ విధంగా లోపుకుంటే మనకు పెరుగు అనేది గడ్డ పెరుగులా వస్తుంది. మీకు 2-3 గంటల్లో పెరుగు కావాలి అనుకుంటే ఇలా చేయండి. ఒక హాట్ బాక్స్ తీసుకొని అందులోకి ఈ పెరుగు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాలు అనేది పోసుకోవాలన్నమాట. పాలు అనేది పోసుకుని మీరు మామూలుగా మూత పెట్టి అలాగే ఒక 2-3 గంటల పాటు ఉంచినట్లయితే మనకు పెరుగు అనేది తొందరగా పేరుకుంటుంది అనమాట. మనకు తొందరగా పెరుగు కావాలి, గడ్డ పెరుగులా రావాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా 2-3 సార్లు లోపి మనము హాట్ బాక్స్లో వేసుకున్నట్లయితే మనకు పెరుగు అనేది గడ్డ పెరుగులో వస్తుంది. అలాగే తొందరగా మనకు పెరుగు కావాలనుకున్నప్పుడైతే మరి మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇక్కడ మనము రబ్బర్ బ్యాండ్స్ని వాడుకుంటాం కదా, వాడుకున్న తర్వాత ఇలా బాగా సాగిపోతుంటాయి కదా, సాగిపోయిన తర్వాత ఆ రబ్బర్ బ్యాండ్స్ని మనము పడేస్తుంటాం కదండి. అలా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ని మనము పాడేయకుండా మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఈ రబ్బర్ బ్యాండ్స్ని మనము కాస్త వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. మరుగుతున్న వేడి నీళ్ళల్లో వేసుకుంటే ఆ సాగిన రబ్బర్ బ్యాండ్స్ అనేటివి ఈ విధంగా దగ్గరికే అవుతాయి అన్నమాట. ఎంత సాగిన రబ్బర్ బ్యాండ్స్ అయినా కూడా ఈ విధంగా దగ్గరికే అవుతాయి. మనము సాగిపోయాయని చెప్పేసి పడేస్తుంటాము. మళ్ళీ అలా కాకుండా మనము యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలా అయితే చేయండి. ఇలా మరుగుతున్న వాటర్లోకి సాగిన రబ్బర్ బ్యాండ్స్ వేస్తే మళ్ళీ దగ్గరగా అవుతాయి, కొత్త వాటిలో అవుతాయి ఫ్రెండ్స్. ఎంత సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ అయినా కూడా చూడండి వేడి నీళ్ళలో వేయగానే ఇలా దగ్గరగా అవుతాయి అన్నమాట. మీరు మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎలా దగ్గరగా అయ్యాయి. ఇంతకుముందు ఎలా సాగిపోయాయి, ఇప్పుడు చాలా దగ్గరగా అయ్యాయి కదా. ఇలా సాగిన రబ్బర్ బ్యాండ్స్ను మళ్ళీ తిరిగి వాడాలనుకుంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు గోడల పైన మరకలు ఉంటాయి కదండి, పెన్ను మరకలే కానీ ఏ మరకలే కానీ వాటిని క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఒక బౌల్లోకి కొద్దిగా బేకింగ్ సోడాని తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ లెమన్ జ్యూస్ని వేస్తున్నానండి. లెమన్ జ్యూస్ని నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో. లెమన్ జ్యూస్ని కొద్దిగా వేసుకోవాలి. అంటే మీరు చూపించాలని కొద్దిగా బేకింగ్ సోడా వేసాను. మీకున్న మరకలను బట్టి బేకింగ్ సోడాని తీసుకొని అందులోకి కొద్దిగా లెమన్ జ్యూస్ని అనేది వేసుకోవాలి. వేసుకొని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక పేస్ట్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పేస్ట్లో చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బ్రష్ తీసుకొని గోడల పైన ఏమైనా మరకలు కానీ ఈ విధంగా పెన్ను మరకలు ఏ కలర్ పెన్ను మరకలైనా సరే ఈ విధంగా బ్రష్తో కాస్త ఇలా మనము ఈ విధంగా రుద్దామంటే ఎంతటి మరకలైనా సరే ఈజీగా మనము క్లీన్ చేయొచ్చు అనమాట. చాలా ఈజీగా మనము క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడిపోకుండా ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవచ్చు గోడల పైన మరకలను. ఈ టిప్ ద్వారా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు గోడల పైన మరకలు అనేది అంటిస్తుంటారు, గోడల పైన ఈ విధంగా ఉంటుంది కదా. ఈ టిప్ని ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ బియ్యంను మనము ఎక్కువగా డబ్బాలో పోసుకున్నప్పుడు కానీ లేదంటే సంచులు బియ్యం ఉన్నప్పుడు పురుగు అనేది పట్టిపోతుంటుంది కదా బియ్యంలో. అలా బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా వెల్లుల్లి గడ్డల్ని మా బియ్యంలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వెల్లుల్ని ఈ విధంగా బియ్యం మధ్యలోకి కాస్త లోపలికి ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ బియ్యాన్ని కప్పి ఉంచినట్లయితే బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉంటాయి. మీకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట. పురుగు పట్టకుండా బియ్యంలో పురుగు పడుతుంది అనుకున్నప్పుడైతే ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువగా బియ్యంతో ఉంటాయి కదా, బియ్యం ఉన్నప్పుడు ఈ విధంగా పురుగు పడుతుంది అనుకున్నప్పుడు అయితే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మిగతా టిప్స్ అన్నీ కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.